ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమః జగత్తుత్పత్తి స్థితి ప్రళయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మి సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ సంతిని సిద్ధి కురు 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 కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత అంబవారు అనుకురు. ప్రజలందరికీ నమస్కారము. 2025 నూతన సంవత్సరం అందరికీ ఆరోగ్యాలతో విద్య ఆరోగ్యము ఔశ్వర్యము అన్నీ అభివృద్ధిగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆరోగ్య ప్రాప్తిరస్తు మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బిఎల్ శ్రీనివాసరాజు గారు కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ. ఓం నమ శివాయ. ఈ 2025 జనవరి మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశి వాళ్ళకి పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రం కలిస్తేనే మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశి వాళ్ళకి ఆదాయంలో 5, ఖర్చులో 5, అవమానంలో 3, రాజపూజిత 1. మరి ఈ మీనరాశి వాళ్ళకి జీవితము, అదృష్టము, ఆలోచన విధానము చాలా వరకు చిన్న వయసు నుంచి కష్టపడుతూ ఉంటారు. చాలా వరకు కష్టపడుతూ ఉంటారు. వీళ్ళు ఎంత కష్టపడ్డా కూడా ప్రతిఫలం లేకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, మనసులో ఆందోళన, వేదన, టెన్షను కనబడుతుంటాయి. మరి ఈ రాశిలో ఈ నెలలో వీళ్ళకి కొన్ని అద్భుతమైన విజయాలని, కొన్ని కార్యక్రమాలు, కొన్ని పెద్ద పెద్ద విదేశాల ప్రయాణాలు, మరి చేసే దాంట్లో చేంజీసు, మరి ఇంట్లో కూడా ఒక ఇల్లు అనంగా హౌస్ అనంగా కొత్త ఇల్లు కొనటం కానీ, ఉండ ఇల్లు కొన్ని మారుస్తాం కానీ, లేదా కొత్త వాహనములు కొన్ని కొనటం కానీ, పాత వాహనములు కొన్ని మార్పు చేయటం కానీ, ఇలాంటి ఇలా జాతకంలో కొన్ని కనబడుతున్నాయి. ముఖ్యంగా ప్రేమ విశేషాలలో వీళ్ళు ప్రేమించిన స్త్రీల గురించి ఎన్నో విధానాలుగా పోరాటం చేస్తుంటారు. ప్రేమ గురించి వీళ్ళు ఎక్కడికైనా కూడా సిద్ధమవుతుంటారు, దేనికైనా సిద్ధపడతారు. ఒకళ్ళకి చంపటానికి కానీ, ఒకళ్ళకి సావటానికి కానీ. అలాంటిది ఈ మీనరాశి వాళ్ళకి ఉంటుంది. మరి ఈ మీనరాశి వాళ్ళకి ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ వస్తుంటారు. కానీ వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహ దోషాల వలన ముందుకు రాకోకుండా బ్రేక్ అయిపోతుంటారు. ఆ బ్రేక్ అయిన దాని వలన ఎన్నో రోజులు సంపాదించుకున్న ఒక ప్రేమ, గౌరవం, అభిమానం పోగొట్టుకోవటం, విద్యారంగంలో పోగొట్టుకోవటం, వ్యాపార బిజినెస్లు ఇబ్బందులు కావటం, కుటుంబంలో మానసికంగా ఇబ్బందులు పడటం, నమ్మిన వాళ్ళు వీళ్ళకి మోసం చేయటం, భార్యాభర్తల్లో సమస్యలు రావటం, ప్రేమించిన వాళ్ళు దూరం కావటం, ఇలాంటి కొన్ని అనేకమైన ఇబ్బందులు, సమస్యలు ఎదురైనట్టుగా ఇలా జాతక యోగంలో కనబడుతున్నాయి. మరి ఇలాంటి సమస్యల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఇప్పుడు మళ్ళీ ఒక మంచి అవకాశాలు కొన్ని రాబోతున్నాయి. మరి దాంట్లో అవకాశాలు వస్తున్నాయంటే వీళ్ళ మీద కొన్ని గ్రహాలు కొన్ని కూడుకొని నవగ్రహాలు అంటారు. నవగ్రహాలు అనగా 9. ఆ 9 నవగ్రహాలు అనగా ఆ 9 నవగ్రహాల వల్ల వీళ్ళకి సతమతం అయిపోతుంటారు. ఎంతలా పనైనా కూడా సిటికలో చేసేవాళ్ళు కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు పడుతుంటుంది. ఎందువల్ల ఈ నవగ్రహాల గ్రహ దోషం వలన, ఈ నవగ్రహాల దోషం వలన వీళ్ళకి మైండు, మనసు, ఆలోచన, బుర్ర 10 నిమిషాలు ఉంటే బుర్ర 10 నిమిషాలు ఉండకోకుండా ఉండటం, మానసికంగా ఇబ్బందులు పడటం, ఎవరు ఏ మాట చెప్తే ఆ మాట వినటం, తల్లిదండ్రుల మాటను పక్కకి పెట్టడం, వాళ్ళ సొంత నిర్ణయంలో పోవటం, స్నేహాలు, చెడు స్నేహాలతో, అమ్మాయిలతో అబ్బాయిలతో చెడు స్నేహాలు చేయటం, ఆ చెడు స్నేహాల వల్ల వాళ్ళ జీవితం, వాళ్ళ విధానం భంగం కావటం, వాళ్ళ కెరీర్ దెబ్బతింటం, ఇలాంటి కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఇలాంటి సమస్యలు ఉండవలసిన వాళ్ళందరికీ మళ్ళీ నూతన కార్యక్రమాలు, నూతన పనులు రాబోతున్నాయి. విద్యారంగంలో కొంచెం విజయము సాధించే యోగం కనబడుతుంది. తర్వాత వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి డెవలప్మెంటు వచ్చే యోగం కనబడుతుంది. దాంతోపాటు రియల్ ఎస్టేట్ కానీ, చేయాల్సిన కార్యక్రమాలలో కొంత సినీ ఫీల్డ్ కానీ, లేదు మనకి టీవీ రంగాల్లో కానీ, తర్వాత సీరియల్ రంగాల్లో కానీ వాళ్ళకి అకస్మాత్తుగా కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కొన్ని జాగ్రత్తలు కొన్ని చూసుకోకుండా ఉన్నట్టుకైతే
లేనిపోయిన సమస్యలో కొంచెం పడి మనసు ఆందోళన పడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ రంగంలో ఉండవలసిన వాళ్ళని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. మళ్ళీ ఈ నెలలో వీళ్ళకి అద్భుతమైన విజయాలను సాధించేది కూడా ఈ నెల కాకోకుండా ఉగాది నుంచి కొన్ని మార్పులు, కొన్ని మంచి మంచి విధానాలు కొన్ని వచ్చే మార్గాలు వీళ్ళకి అతి వేగంగా కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా అమ్మా నాన్న ఆశీర్వాదము, పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. అది తీసుకొని చేయాలి. సొంత నిర్ణయం తీసుకునేట్టుగైతే చాలా ప్రమాదంలో పడే మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆ శివయ్య ఆశీర్వాదం తీసుకోవాలి. మీరు శివయ్య ఆశీర్వాదం తీసుకొని ఆ శివయ్యకి మీరు ముఖ్యంగా మృత్యుంజయ హోమం ఆ విధంగా మీరు చేసినట్టుగైతే మీ కుటుంబంలో ఆరోగ్యాలు, కుటుంబము, మనశ్శాంతి, విద్యారంగం, సంతాన రంగం, యోగం, నక్షత్రం, స్థానం అన్ని విధానాల్లో అభివృద్ధిగా వచ్చే యోగం అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది. కాబట్టి మెయిన్గా మా దేవత శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవారిని మీరు పూజించండి. తప్పకుండా ఆ అమ్మవారు మీకు మంచిగా వనకూడుతుంది. మీకు ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి దరిద్రం ఉన్నా, ఎలాంటి కర్మ ఉన్నా కూడా తప్పకుండా తీసేస్తుంది మా దేవత. అమ్మవారిని పూజించి ఆమెను ఎలాగ చేయాలని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. మీకు ఏ సమస్య ఉన్నా మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.